వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. మేము ఇవాళ మా బుజ్జిగాడు వ్యాక్సిన్కి వెళ్తున్నాం. ఇది ఫస్ట్ వ్యాక్సిన్ అనమాట. అండ్ నాకు కూడా ఇవాళ 6 weeks తర్వాత ఒక రివ్యూ డాక్టర్తో ఉంటుంది అనమాట. సో మా గైనిక్తో ఇప్పుడు అపాయింట్మెంట్ ఉంది. మేబీ డాక్టర్ అంటే ఆ స్టిచెస్ ఎట్లున్నాయి అవి చెక్ చేస్తారు అనుకుంటా. మేబీ అండ్ నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేస్తారు. నాకైతే ఒకటే ప్రాబ్లం ఉంది, నక్కల్స్ అన్ని బాగా నొప్పి అవుతున్నాయి. ఇట్లా బోన్స్ అన్ని టుక్ టుక్ టక్ టుక్ అంటున్నాయి. ఇంకా మెయిన్గా అన్ని జాయింట్ పెయిన్స్ బాగా ఉన్నాయి అనమాట. సో అదొక్కటి చెప్పాలి. కాల్షియం వైటమిన్ డి సప్లిమెంట్ అయితే డైలీ వేసుకుంటున్నా, ఐరన్ కూడా వేసుకుంటున్నా. కాల్షియం ఇంకా వైటమిన్ డి అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినంత వరకు కంటిన్యూ చేయమని చెప్పినుండే. బట్ నాకు ఇంకా నొప్పులు అవుతున్నాయి, అదే ఒకసారి చెప్పాలి. అండ్ కమింగ్ టు మై బుజ్జిగాడు అప్డేట్ ఏంటంటే ఫస్ట్ వ్యాక్సిన్ ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు కొంతమంది కిడ్స్ చిరాక్గా చేస్తారంట. పాపం వాళ్ళు ఇరిటేట్ అయిపోయి ఉంటారంట. సిక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని అంటున్నారు. యూజువల్లీ అయితే ప్రైవేట్ వ్యాక్సిన్స్కి ఫీవర్ అవన్నీ రావు, గవర్నమెంట్ వ్యాక్సిన్స్కి ఫీవర్ వస్తుంది అని నేను విన్నా. అండ్ అది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది గవర్నమెంట్వి, అంటే ఫ్రీవి. ప్రైవేట్ అయితే కొంచెం పెయిన్ ఉండదు, ఫీవర్ రాదు అని టాక్. బట్ నేను ఎక్స్పీరియన్స్ అయినాకనే చెప్పగలుగుతా. మేబీ నెక్స్ట్ వీడియోలో అట్లా చెప్పగలుగుతానేమో, ఆర్ ఇదే వీడియో ఏమైనా కంటిన్యూ చేస్తే చెప్పగలుగుతానేమో. మా బుజ్జిగాడికి అయితే ప్రస్తుతానికి కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి ఏం కప్పలేదు, జస్ట్ ఇట్లా పెట్టుకున్నా. వాడికి ఇండైరెక్ట్ సన్లైట్ అయితే పడుతుంది, ఎక్కువైతే పడనియట్లేదు. ప్రస్తుతానికి ఇలా వెళ్తున్నాము. బ్యాగ్లో అయితే పెట్టుకున్నాము. పాపం వచ్చేటప్పుడు అయితే వెనక్కి ఫుల్ మళ్ళీ కప్పి తెస్తాము. వ్యాక్సిన్ వేసుకున్నాక వీడి రియాక్షన్ ఎట్లుంటుందో ఏమో. ఇంకొకటి, వీడు కారు ఎక్కితే చాలు నిద్రపోతాడు, బయటికి వెళ్తే చాలు నిద్రపోతాడు. అసలు మెల్కుండి చూడాడు అనమాట. ఎందుకో తెలియదు, వాడికి కార్ సౌండ్ అట్లా అనిపిస్తుందో మరి ఏమనిపిస్తుందో. ఇట్లా మేము డోర్ నుంచి బయటికి రాగానే, లిఫ్ట్ దగ్గర రాగానే వాడు పడుకుంటాడు. ఎప్పుడు అంతే. ఇంట్లో ఉంటే మాత్రం సతాయిస్తాడు, పాలు కావాలంటాడు అని. డైపర్ పెట్టైనా వెంటనే ఏడుస్తాడు, మెల్కనే ఉంటాడు. కానీ ఇట్లా బయటికి వస్తే మాత్రం ఏమవుతుందో తెలియదు. 10-15 secondsలోనే పడుకొని గురుగుడు కొడుతుంటాడు. టోకర్లు అంటారు కొంతమంది, గురు కొడుతురు అంటారు. ఇక మీరేమంటారో నాకు తెలియదు. మీరేమంటారో మీ లాంగ్వేజ్లో మీరు కమెంట్ చేసి చెప్పచ్చు కావాలంటే. మేమైతే టోకర్లు, గురు కొడుతుండు అంటాం. మీరేమంటారు వరుణ్? గురు కొడుతురంట. సో మేమైతే బయలుదేరినాం. రిఫ్లెక్స్ అవుతుంది, బుజ్జిగడికి రిఫ్లెక్స్ అవుతుంది అనమాట. సడన్గా షాక్ అయ్యి సడన్గా ఇట్లా ఏమన్నా తగిలితే చిన్నపిల్లలు రిఫ్లెక్స్ ఎక్కుండే అనమాట. సో వ్యాక్సిన్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ఆ చార్ట్ కూడా ఒకసారి మీకు చూపిస్తాం. ఇంత ఫైల్ పెట్టుకున్నావా? నా ఫైల్. సో 2 ఫైల్స్ ఉంటాయి, ఒకటి శిరీష, ఇంకోటి బేబీ ఆఫ్ శిరీష అని ఉంటుంది. సో 2 ఫైల్స్ ఉంటాయి. అదే 2 ఫైల్స్ అయితే ఉంటాయి. ఫెర్నాండస్లోనే వ్యాక్సిన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. పీడియాట్రిషియన్ మా ఏరియాలో ఎవరన్నా చూసుకోవాలి. యాక్చువల్గా అంకురా హాస్పిటల్ ఒకటి కొంచెం దగ్గరలో ఉంది మా ఏరియాలో. సో అంకురా అని అనుకుంటున్నాం, రెయిన్బో అయితే లేదు. అండ్ రెయిన్బో మా సిస్టర్ వాళ్ళు చూపించుకుంటున్నారు కానీ, అంటే వాళ్ళ బేబీకి. కానీ ఏమో అంత నాకు మంచిగా అనిపిస్తలేదు. వాళ్ళు యాక్చువల్గా అయితే రెయిన్బోకి చాలా మంచి పేరు ఉంటుంది. బట్ వాళ్ళు అక్కడ మా చెల్లె వాళ్ళు చూపించుకునే బ్రాంచ్లో అంతా నాకు ఎందుకో రెస్పాన్స్ మంచిగా అనిపిస్తలేదు అని అనిపిస్తుంది. వాటెవర్ ఇట్ ఈస్. నేను బంజారా నెక్స్ట్ మాకు ఒకవేళ మేము పీడియాట్రిషియన్ వెతకాలి రెయిన్బో అట్లా పెద్ద హాస్పిటల్స్ అంటే కొండాపూర్ అటు సైడ్ ఉన్నాయి, లేదా బంజారా హిల్సే ఉంది. సో మేము కూకట్పల్లిలో కొంచెం కష్టంగా ఉంది. సో అంకురా, అదే అంకురా అని అనుకుంటున్నాం
ఎమర్జెన్సీ ఎప్పుడైనా ఉన్నప్పుడు అంకుర బెస్ట్ అని అనుకుంటున్నాం. ఇంకా తెలియదు, ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఒక చార్ట్ అయితే ఇచ్చిండ్రు ఫెర్నాండస్ వాళ్ళు, వ్యాక్సిన్స్ ఎప్పుడెప్పుడు వేయాలి, ఆ వ్యాక్సిన్ చార్టే ఫాలో అవ్వాలి. రిపోర్ట్ కార్డ్ లాంటిది, డేట్స్ మెన్షన్ చేస్తారు, ఏమేమి ఇచ్చారు అనేది మెన్షన్ చేస్తారు. అదే ఆ చార్ట్లో ఎప్పుడు వ్యాక్సిన్ పడుతుంది, డేట్స్ అన్ని. హెల్త్ కార్డ్ అన్నట్టు. హెల్త్ కార్డ్ అంటారా? యా, హెల్త్ కార్డ్ అంటారంట. సో దాంట్లో డేట్స్ అన్ని మెన్షన్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. 2 years వరకు అయితే కంటిన్యూస్గా వ్యాక్సిన్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ 2 to 3 months గ్యాప్లో ఉంటాయి అంట. డైరెక్ట్గా 3 ఉన్నాను, 4 then 5 అంటే 3 ఉన్నాయి. 2 years తర్వాత 2 years తర్వాత 1 year 2 years తర్వాత 1 yearకి ఒకటి ఉంటుందంట. అదే టోటల్ 14 years వరకు వీళ్ళకి వ్యాక్సిన్ ఉంటుంది, ఏదో ఒక వ్యాక్సిన్ ఉంది ఓవరాల్గా. చాట్ చూసి చెప్పలేదండి. అదే నేను హాస్పిటల్ రీచ్ అయినాక మేబీ ఇఫ్ ఐ కెన్ షో యూ ద చార్ట్ ఇట్ విల్ బి బెటర్ అనుకుంటా, టు మేక్ యూ అండర్స్టాండ్. ఏం లేదు, చేసే వీడియో ఏదో కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉండాలి. మీకు కూడా ఎవరైనా మామ్స్ చూస్తున్నా, ఎక్స్పెక్టింగ్ మామ్స్ చూస్తున్నా ఒక ఐడియా అయితే ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ కావడానికి ఈ రోజుల్లో చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దాని తర్వాత ప్రెగ్నెంట్ అయినాక చాలా వేలు ఖర్చులు, స్కానింగ్లు, హాస్పిటల్ ఖర్చులు, మళ్ళా డెలివరీ ఖర్చులు, మళ్ళీ సి సెక్షన్ అయితే ఒక ఖర్చు, మళ్ళీ సి సెక్షన్ అయినాక కూడా బేబీకి ఒకవేళ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ అదొక ఖర్చు, లైక్ జాండీస్ ఎక్కువ ఉన్నా ఏమున్నా అది ఒక ఖర్చు. మళ్ళీ దాని తర్వాత వ్యాక్సిన్స్ ఖర్చులు ఉంటాయి అనమాట. వ్యాక్సిన్స్ కూడా నియర్లీ 1 yearకి మినిమం 1 lakh అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రైవేట్లో, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్కి ఎంత ఉంటుందో ఒకసారి పోయి బిల్లింగ్ కాడ చూడాలి. సో ఆడ మేము పోయినాక డీటెయిల్స్ అయితే మీకు చూసి చెప్తాం. అంతవరకు స్టే ట్యూన్డ్ విత్ ఆర్ క్యూటీ. సో యా, ఫ్రేమ్ బాగానే ఉన్నట్టుంది ఇక్కడ. యాక్చువల్గా మేము ఇక్కడ కార్కే కూడా ఫిక్స్ చేసుకున్నాం, బట్ ఇవాళ చేతిలోనే పట్టుకొని బ్లాగింగ్ చేస్తున్నా. ఓకే గైస్, సీ యూ ఎట్ ద హాస్పిటల్. బై బై. मैडम ऐसा पकड़ना, देखो ऐसा. అయ్యో నేనే పట్టుకోవాలా? తెలుగు అర్థమవుతుంది. గుడ్ బాయ్, నాన్న లేదు నాన్న, సారీ సారీ నాన్న, అయిపోయింది లేదమ్మా, లేదు ఏం కాలే అయిపోయింది బెట్ట, సారీ సారీ నాన్న, గుడ్ బాయ్ నాన్న లేదు, సారీ అమ్మా, అయిపోయింది. నాన్న లేదు, అయిపోయింది. గుడ్ బాయ్ అయిపోయినా, గుడ్ బాయ్. మేడం ఇది ఇచ్చాక 20 minutes వరకు ఫీడింగ్ చేయొద్దు. ఓకే. 1 hour తర్వాత క్యాల్పాల్ ఇచ్చేసేయండి. ఓకే. 2 రోజులు వదిలేసేయండి, బాతింగ్ అలా చేయించొద్దు. ఓకే. ఐస్ మీద ఏమైనా స్వెల్లింగ్ ఉంటే డైరెక్ట్ ఐస్ కాకుండా ఒక కాటన్ క్లాత్లో పెట్టేసి ఐస్ మసాజ్ చేయాలి. ఓకే. సారీ ఏంటి నువ్వు ఎట్లా బయటికి ఎందుకు అంటున్నావు? పాలనుకొని తాగుతున్నాడు ఏది. ఇచ్చేసాలి.
అయిపోయింది ఓ మంచిగా. నాన్న, అయిపోయిందా నాన్న? అయిపోయింది జస్ట్ నాన్న. కొంచెం ఏడ్చిండు పాపం. ఓం. అయ్యో ఇంకా అయిపోయింది అనుకుంటున్నాడు, ఎత్తుతున్నాడు. వాళ్ళు అనుకుంటున్నాడు. అయ్యో, అప్రైట్ పొజిషన్లో ఒక 10 minutes ఉంచమన్నారు. దాని తర్వాత డ్రెస్ వేయమన్నారు. సో అది అయినాక ఇంటికి వెళ్తాం. మై బేబీ ఈజ్ వెరీ డేరింగ్, బ్రేవ్ బాయ్ కదా, బ్రేవ్ బాయ్. ఇక్కడ మీరు చూస్తున్నట్టు 2 years వరకు ఏమేమి వ్యాక్సిన్స్ ఇస్తారో ఈ చార్ట్లో అయితే ఉంది. నేను మీకోసం ఒకసారి చూపిస్తున్నాను, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ మంత్కి ఓన్లీ వ్యాక్సిన్ మెడిసిన్ కాస్ట్ మాత్రమే 10,000 ఉంది. డాక్టర్ కన్సల్టేషన్ ఛార్జెస్ సెపరేట్. ఐఎమ్ డన్ విత్ వ్యాక్సినేషన్ ఆఫ్ మై చైల్డ్ అండ్ నా కన్సల్టేషన్ కూడా. సో డాక్టర్ అయితే ఏమనలేదు, అవే ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయమన్నారు. ఐరన్ అయితే ఒకవేళ ఆపాలంటే ఆపొచ్చు, లేదా 1.5 month కంటిన్యూ చేస్తే బెటర్ అని చెప్పినుండే. నాకు కంటిన్యూ చేద్దామని అనిపిస్తుంది. లాట్స్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్ రిక్వైర్డ్ అండ్ రెస్ట్ ఇస్ రిక్వైర్డ్. ఆ రెండు లేనందుకు నీకు పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పినుండే డాక్టర్. సో నేను వాటర్ తాగుతున్నా, బట్ ఇంకెక్కువ తాగాలేమో, ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇస్తున్నా కదా. చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. నేను ఎంత డైట్ మెయింటైన్ చేసినానో, ఎంత సన్నగా అయినానో, ఇప్పుడు లావ్ అయిపోతానేమో మళ్ళీ అనిపిస్తుంది. సో అంటే అంత ఆకలి అవుతుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. ఆ టైంకి హెల్తీ స్నాక్స్, హెల్తీ ఆప్షన్స్ లేకపోతే ఏది పడితే తెనాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి తినేస్తున్నా కూడా. అప్పుడప్పుడు పునుగులు, బజ్జీలు ఏదో బజ్జీలు కాదు కానీ పునుగులు లాంటివి బయట నుంచి ఆయిలీ ఫుడ్ మళ్ళీ తెప్పించుకొని తినాల్సి వస్తుంది. సో ఇంట్లో కొన్ని హెల్తీ స్నాక్స్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నా. చూద్దాం ఈ వీకెండ్ ఏదన్నా. సో అదే డాక్టర్ నుంచి అయితే ప్రస్తుతానికి ఇవే. ఇంకా నేను కొన్ని బేసిక్ డౌట్స్ అడిగిన అనమాట. ఇప్పుడు నేను అన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చా, 6 weeks అయిపోయింది కదా అంటే అన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు అన్నారు. జూంబా కూడా సేఫ్ అంట. యా, వీ కెన్ కంటిన్యూ నార్మల్లీ. అండ్ నేను అడిగిన, నేను తినేది నా బేబీకి ఎఫెక్ట్ అవుతుందా, నేను తింటే సడదవుతుందా, వాడి మోషన్ లూజ్ టైట్ అయితే దానికి నేనేమన్నా మార్చాలా అంటే అవన్నీ మిత్స్, అవి ఏం నమ్మద్దు, అవి అన్నీ మిత్స్ అని చెప్పింది డాక్టర్. ఇంకా నార్మల్ డైట్ తీసుకో, ఏం ప్రాబ్లం లేదు, హైడ్రేటెడ్ ఉండు, రెస్ట్ తీసుకో అని చెప్పింది. 3 months తర్వాత ఇంకా బెటర్గా అవుతావు అని చెప్పింది. నా వరకు వ్యాక్సినేషన్ అయితే ఇందాక మీరు చూసారు కదా వీడియోలో, పాపం వాడు ఏడ్చిండు, కానీ అదే టైంకి ఏడ్చి మళ్ళీ సైలెంట్ అయిపోయిండు. 1 hour తర్వాత 1 ml పారాసిటమాల్ మ్యాండేటరీ ఒక డోస్ వేయమన్నారు. దాని తర్వాత 6 hours తర్వాత మానిటర్ చేసి 6 hours తర్వాత మానిటర్ చేసి మళ్ళీ ఫీవర్ వస్తే పారాసిటమాల్ వేయమన్నారు. అండ్ ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర, వ్యాక్సిన్ ఇచ్చిన దగ్గర వాడికి ఏమైనా స్వెల్లింగ్ వస్తే ఐస్ తోటి కోల్డ్ కంప్రెస్ చేయమన్నారు క్లాత్లో పెట్టి. అంతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సేమ్ వ్యాక్సిన్ ఉంటుందంట, రిపీట్. అది నెక్స్ట్ మంత్ ఇచ్చారు డేట్. అండ్ ఇందాక నేను ఫైల్లో చూపించాను కదా వ్యాక్సిన్ డీటెయిల్స్ అన్నీ. సో ఇట్లా ఆ చార్ట్ ప్రకారం మనం వ్యాక్సిన్స్ అన్నీ వేయించుకోవచ్చు. సో ఇక్కడే వేయించుకోవాలని రూల్ ఏం లేదు, ఎక్కడైనా వేయించుకోవచ్చు అనమాట. సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు వ్యాలిడ్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హోప్ యూ లైక్డ్ ఆల్ మై వీడియో. ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నా. అండ్ దట్స్ ఆల్. సో మేమైతే లేట్ అయింది, ఇక్కడికి వచ్చినాము. కేఎఫ్సి ముందు ఆపినాం. వరుణ్ కేఎఫ్సి దగ్గర బర్గర్ తీసుకోవడానికి వెళ్ళిండనమాట. నేను మా బేబీ ఉన్నాం. మా బేబీ అయితే ప్రస్తుతం మిల్క్ తాగుతున్నాడు. సో యా, లైక్ ఐ మెన్షన్డ్, బ్రెస్ట్ ఫీడింగే ఎక్స్ప్రెస్ చేసి మేము ఇక్కడ బయటకు వచ్చినప్పుడే ఇట్లనే బాటిల్స్ పెట్టుకుంటాం అనమాట. సో జస్ట్ ఫర్ కన్వీనియన్స్. వాడైతే పాలు తాగుతున్నాడు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.